అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. 14 సంవత్సరాల బాలుడిని అతి కిరాతకంగా చంపేశారు గుర్తు తెలియని దుండగులు. 14 సంవత్సరాల బాలుడిని గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి మర్మాంగాన్ని ఛిద్రం చేసి అతి కిరాతకంగా చంపేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బాలుని వయసు 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల పిల్లాన్ని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎవరు ఇంత నిర్దాక్షిణ్యంగా చంపారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మర్మంగాన్ని ఛిద్రం చేసి మరీ చంపేశారు దుండగులు. తమ కొడుకును ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలియక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మాకెవరితోనూ శత్రుత్వం లేదు, ఎందుకు చంపారో తెలియడం లేదు అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు, ఆ బాలుడి తల్లిదండ్రులు. ఆర్టీవీ స్క్రీన్ పైన నవ్వుతూ కనిపిస్తున్న ఈ బాలుడిని కిరాతకంగా రాళ్లతో కొట్టి బండరాయి కేసి మోది మర్మాంగాన్ని ఛిద్రం చేసి చంపేశారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆ బాలుని మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి వచ్చి అక్కడ క్లూస్ను సేకరిస్తున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ 14 సంవత్సరాల బాలుడి పేరు రిషి. గ్రామ శివార్లో బండరాళ్లతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత మర్మంగాన్ని కూడా ఛిద్రం చేసి చంపేశారు దుండగులు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. గ్రామంలో ఈ బాలుడి మరణంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 14 సంవత్సరాల చిన్న బాలుడిని అంత కిరాతకంగా ఎవరు చంపారు, ఎందుకు చంపారో అర్థం కాక పోలీసులు కూడా క్లూస్ టీం అక్కడికి వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకునే ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల గురించి పోలీసులు మాట్లాడారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయినారు, ఎవరు రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. క్లూస్ టీం పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తారు. దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయినారు, ఎవరు రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. క్లూస్ టీం పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తారు. దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయినారు, ఎవరు రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. క్లూస్ టీం పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తారు. నిర్మల్ జిల్లా చిట్యాలలో జరిగిన ఘటనతో ఒక్కసారిగా గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. ఒక్కసారిగా గ్రామంలో ఆందోళన వ్యక్తమైంది. 14 ఏళ్ల బాలుడిని అతి కిరాతకంగా ఎవరు చంపారో తెలియక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డను ఇంత కిరాతకంగా చంపేశారు. ఇప్పుడు తమ బిడ్డను తమ ముందు లేడు అంటూ ఆ బాలుని మృతదేహం దగ్గర తల్లి రోధిస్తూ ఉంటే అందరూ కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. మా ప్రతినిధి రవి నాయక్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవి, ఏదైనా ఆధారాలు దొరికాయా? ప్రధానంగా 14 సంవత్సరాల క్రిషాంక్ సంబంధించిన హత్య సంచలనంగా మారింది. దానికి సంబంధించి నిర్మల్ సరిహద్దు ప్రాంతంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రధానంగా నిర్ధారించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఇటు క్లూస్ టీమ్స్ కావచ్చు, డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, దాని ద్వారా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే డాగ్ స్క్వాడ్ ఇచ్చిన క్లూ ప్రకారం ఇప్పటికే ఒక నేరస్తుని అదుపులో కూడా తీసుకుంటున్నట్టయితే ప్రాథమికంగా మనకు సమాచారం ఉంది. అసలు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది, ఈ హత్యకు ప్రధాన కారణం ఏంటి, అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చిట్యాల గ్రామానికి చెందిన క్రిషాంక్ దీనికి సంబంధించిన అంశంలో ఏం జరిగి ఉంటుంది, ఎప్పుడు ఇది జరిగింది, ఎప్పుడెప్పుడు ఎవరెవరితో కలిశారు, ఎవరితోటైనా మాట్లాడారా, లేదంటే ఏదన్నా ఫోన్ వాడుతుండేనా అనే కోణంలో కొంత పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై పోలీసులు ఇప్పటికే సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్కు కూత దూరంలో దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏఎస్పీ ఆధ్వర్యంలో, నిర్మల్ ఏఎస్పీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఒక టీం తయారు చేసేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. రోహిత్.
తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ ఏమైనా చెప్తున్నారా? రోహిత్ ప్రధానంగా తన కొడుకు నిన్న ఎప్పుడైతే కలిసి ఇంటి నుండి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంతకు రాకపోవడంతో వస్తాడేమో అని చూశాం. రాత్రి సమయంలో రాకపోవడంతో ఒక్కసారిగా ఆ మార్నింగే విషయం తెలుసుకునేసరికి ఈ విధమైన ఫోన్ వచ్చింది. అసలు ఏం జరిగింది ఏందనే కోణంలో మాకు కూడా ఒక స్పష్టత లేదు. వెంటనే మాకు పోలీసులు న్యాయం చేయాలి, మాకు ఈ జరిగిన యథార్థంపై వెంటనే చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని చెబుతున్న పరిస్థితి. గ్రామస్తులు కూడా ఎవరితో అసలు ఎవరి ప్రమేయం ఉందో ఏంటో అన్న కోణంలో సీరియస్గా దర్యాప్తు చేయాలి, ప్రమేయం ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టద్దని పోలీసులకు అప్పీల్ చేసిన పరిస్థితి. దీనికి జిల్లా ఎస్పీ అంటే ఇప్పటికే అదుపులో ఉన్న వాళ్ళ ప్రమేయం ఉంది అనే ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? కేవలం అనుమానంగా అతను మాత్రమే అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే వాళ్ళే చంపి ఉంటారు అనడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా? రోహిత్ ప్రధానంగా ఎవరైతే కొంత ఫోన్ డేటా ఆధారంగా కొంత సమాచారాన్ని రిషికి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన పరిస్థితి. 14 సంవత్సరాల బాలుడిని ఎవరితో ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు సీరియస్ గా చూస్తున్న పరిస్థితి. నిర్మల్ రూరల్ పోలీసులు దీనిపై ఇప్పటికే చాలా సీరియస్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. డాగ్ స్క్వాడ్ ఆధారంగా కొంత ఇప్పటికే క్లూస్ టీమ్ ఒక పక్క లైన్ ను ఛేదించారని ప్రచారం అయితే జరుగుతుంది. ఇటు ఏఎస్పీ రాజేష్ ఆధ్వర్యంలో అంటే అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో కూడా ఈ టీం అంతా పనిచేస్తున్నట్టు మనకు తెలిసింది. 14 సంవత్సరాల బాలుని ఆ గ్రామ శివారులోని చెరువు దగ్గర ఈ యథార్థానికి చిట్యాల ప్రాంతంలో ఈ యథార్థానికి ఒడిగట్టిన ఘటన జరిగిన పరిస్థితిపై సీరియస్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్ రైట్ రవి, 14 సంవత్సరాల బాలుని అతి కిరాతకంగా చంపేసిన ఘటన నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో చోటు చేసుకుంది. 14 సంవత్సరాల ఆ బాలుడిని రిషి, అతని పేరు, ఆ బాలుడి పేరు రిషి, గ్రామ శివారులో బండరాళ్లతో కొట్టి చంపేశారు. మర్మాంగాన్ని ఛిద్రం చేసి చంపేశారు ఈ దుర్మార్గులు. తమ కొడుకును ఎవరు చంపారో ఎందుకు చంపారో తెలియదు అని తల్లిదండ్రులు అంటున్నారు. కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు ఇప్పుడు పుట్టేడు దుఃఖంలో ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. కొంతమందిని అనుమానితులను అదుపులో కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే మొత్తం హంతకులను పట్టుకుంటాము, ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు ఈ బాలుడిని ఇంత కిరాతకంగా చంపేశారనే వివరాలను మరి కొద్ది గంటల్లోనే చెబుతామని పోలీసులు చెప్తున్నారు. డాగ్ స్క్వాడ్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. డాగ్ స్క్వాడ్ అక్కడికి వచ్చి ఆ బాలుని చంపి పరేసిన ప్రదేశంలో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ కూడా. కానీ తల్లిదండ్రులు మాత్రం చెప్తున్నారు ఎవరు ఈ పని చేశారు, ఎందుకు ఈ పని చేశారో మాకు అర్థం కావడం లేదు అంటూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అండ్ బాలుని కూడా అంత కిరాతకంగా చంపడంతో గ్రామంలో కూడా ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామస్తులంతా కూడా ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.